కల్లుగీత కులాలకు మద్యం దుకాణాల్లో 10% అవకాశం కల్పిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయించిన నేపథ్యంలో రాజమహేంద్రవరంలోని లాలా చెరువు వద్ద ఆదివారం కృతజ్ఞతా సభను నిర్వహించారు. వైకాపా పాలనలో బీసీలకు తగిన గుర్తింపు ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వంలో అన్ని కులాలకు తగిన ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర శెట్టి వలస కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు అన్నారు. రాజమహేంద్రవరంలోని లాలా చెరువు వద్ద ఆదివారం కృతజ్ఞతా సభను నిర్వహించారు. సత్యబాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన సభకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచి భారీగా కల్లుగీత సామాజిక వర్గీయులు హాజరయ్యారు. సామాజిక వర్గీయుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం ఆవిష్కరించారు. సభలో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శెట్టిబలజ, గౌడ, శ్రీశైన, యాత, ఈడిగా అన్ని ఒకే కులానికి చెందినవని అన్నారు. అందరూ కలిసి ఐక్యతతో మెలగాల్సిన అవసరం ఉందన్నారు. రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైకాపా నాయకులు వ్యక్తిగత సాధికారత సాధించారని అన్నారు. దోచుకో దాచుకో అన్న నినాదం నడిచిందన్నారు. నగరంలో దొమ్మేటి విగ్రహం ఏర్పాటు అభినందనీయమని మాజీ మంత్రి ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ అన్నారు. అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైకాపా బడుగు బలహీన వర్గాలను పట్టించుకోలేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీసీలంతా ఐక్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ శెట్టిబలజ నాయకుడు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. శెట్టిబలజ సామాజిక వర్గ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్రవరంలోని ఒక వేదికగా ఇక్కడ చేసుకోవడం, ఆ కార్యక్రమానికి తండ్రి సమానులుగా భావించే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, పితాని సత్యనారాయణ గారు, నా తండ్రి ఆదిరెడ్డి అప్పారావు గారు ఈ కార్యక్రమానికి రావడం, కుటుంబ సభ్యులుగా భావించే మీ అందరి సమక్షంలో మీ కార్పొరేషన్ చైర్మన్ అయిన కొడుపూడి సత్యబాబు గారి యొక్క నాయకత్వంలో జరగడం చాలా అదృష్టం కింద భావిస్తా ఉన్నాను. ఎన్డీఏ కూటమి నెగ్గిన తర్వాత ఒకటి రేలంగి గారి విగ్రహ ఆవిష్కరణ కూడా మనం చేసుకున్నాం. గోదావరి గట్టు మీద మన సామాజిక వర్గానికి సంబంధించిన రేలంగి గారి విగ్రహం కూడా మనం ఆవిష్కరించుకున్నాం. ఆ ఆవిష్కరణ కూడా ఆదిరెడ్డి కుటుంబం నుంచి సహాయ సహకారాలు అందించడం అన్నది మా అదృష్టం కింద భావిస్తా ఉన్నాం. అక్కడితో ఆగుతావేమో అని అనుకున్నా. సత్యబాబు గారు చైర్మన్ కింద ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఒకానొక సందర్భంలో మనసులో ఏమీ పెట్టుకొని మాట్లాడట్లా. ఇంకేం చేద్దామని అనుకుంటా ఉంటే ప్రమాణ స్వీకారం అయ్యింది, కానీ మనం ఇక ఒక సమావేశం ఏర్పరచుకోవాలి. రేలంగి గారి విగ్రహం పెట్టాం, దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెడితే ఎలా ఉంటుందని ఇద్దరం చర్చించుకున్నప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యొద్దు. ప్రకారంగా నిధులు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఈ చెట్టు మధ్య కులంలో చదువుకునే వారికి విద్య మరి విదేశీ విద్య కూడా రుణాలు ఇచ్చే కార్యక్రమం, మీ కాళ్ళ మీద మీరు నిలబడి వ్యాపారం చేసుకోవడానికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కూడా కొన్ని రుణాలు సబ్సిడీ మీద ఇవ్వడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా సత్యబాబు గారు నేతృత్వంలో వారి టీం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 10% ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ గీత కులంలో ఆర్థికంగా బలపడాలని చెప్పి మన యువ నాయకులు యువగలం పాదయాత్ర మొదలెట్టినప్పుడు లోకేష్ గారు ప్రతి దుక్కున కూడా శెట్టిబలజ, గౌడ, శ్రీసేన, యాత, ఈడిగా 5 కులాలతో కూడా మీటింగ్లు పెట్టి మనల్ని ఆర్థికంగా వెనకబడిపోయామని తెలుసుకొని మనకి ఈరోజు 10% రిజర్వేషన్ కల్పించిన మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే బీజేపీ తరఫున ఎన్డీఏ కూటమి అందరికీ కూడా మన గీత కులాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.